నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని చెప్పి డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఆయన డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ను పెట్టారు. ఇప్పుడు ఎంతోమంది ఎన్నోసార్లు వెళ్ళలేదు అనే ఉదాహరణలు వీళ్ళు ముందు నుంచే చూపిస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా వెళ్ళట్లేదు, వెళ్తారు, డిస్క్వాలిఫై అయ్యి బయటకు వస్తారు అని మొన్నేదో ఎప్పుడో విన్నాము. అంటే వెళ్ళాలని టీడీపీ కోరుకుంటుందా, వెళ్ళకూడదని కోరుకుంటుందా, ఏ రకంగా కోరుకుంటుందో అర్థం కావట్లేదు. జగన్ గారు ఏం చేస్తారనేది కూడా అర్థం కావట్లేదు. ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఇంతలోనే ఈయన ఇది ఒకటి పట్టుకొచ్చారు. మామూలుగా అయితే ఆయన మీద కేసులన్నీ అదని ఇదని మొన్నటి వరకు రఘురామకృష్ణ గారు ఏదో ఆయన రఘురామకృష్ణరాజు గారు పోరాడారు. అవి ఏయో జరిగాయి మొత్తానికి అయ్యి. సరే, ఆడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వదలట్లేదు. ఆయన నేను వీడని నేడని నేను అన్నట్లు ఎక్కడో చోట ఆయన వెంటే ఉంటున్నారు. ఇప్పుడు ఏంటి ఇది డిస్క్వాలిఫై చేసేవని? జగన్ గారిని డిస్క్వాలిఫై చేస్తారు. పులివెందుల్లో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇంకెవరన్నా గెలుస్తారా? ఇప్పుడు తెలుగుదేశం గెలుస్తుందా పులివెందుల్లో? గెలవదు కదా, మళ్ళీ ఆయనే కదా గెలుస్తాడు. ఇప్పుడు ఆయన్ని పనిగట్టుకుని ఏదో ఇట్లా గుచ్చుతూ ఉంటే ఏమవుతుందంటే ఆయన బలం పెరుగుతూ ఉంటుంది. జగన్ గారి బలం ఎక్కడైనా అదే జరిగేది. పని కట్టుకొని ఎవరినైనా గుచ్చుతూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారంటే వీక్ చేసేస్తున్నాం అనుకుంటారు. వీక్ ఏం కాదు, ఇంకా స్ట్రాంగ్గా కూర్చుంటారు. ఎందుకంటే అసెంబ్లీకి ఎలా డిస్క్వాలిఫై చేస్తారో ఏమనేది వాళ్ళ రూల్ పొజిషన్ ఉందనుకోండి. టెక్నికల్గా ఆయన అసెంబ్లీకి రాడు కాబట్టి డిస్క్వాలిఫై చేయొచ్చు అనుకుందాం. మరి 7-8 నెలలుగా ఆయన చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు అసలు రానేలేదు కదా, సంతకం పెట్టిపోయాడు, మళ్ళీ రాలేదు కదా ఆయన. అసెంబ్లీకి రాని వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటంటే ఎన్టీఆర్ గారు కూడా చాలా కాలం అసెంబ్లీకి రాలేదు. 89లో ఆయన రాలేదు. 89లో ఓడిపోయిన తర్వాత ఓటమిని భరించలేక ఆయన అసెంబ్లీకి రావడం మానేశారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదో అసెంబ్లీలో ఆయన ఏదో అన్నారని దాదాపు 2 ఏళ్ళు ఏమో రాలేదు కదా. జగన్ గారు ఎప్పుడు వచ్చారు? ఆయన పాదయాత్ర 2 ఏళ్ళు పాదయాత్ర చేసుకుంటున్నారు కదా, లాస్ట్ 19కి ఎన్నిక కాకముందు. అంటే చాలా ఉదాహరణలు చెప్పవచ్చు మనం. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారా? కేసీఆర్ గారు ఎప్పుడైనా కనిపించారు అసెంబ్లీలో మనకు? ఇంకా చాలా చెప్పొచ్చు. కాగా జయలలిత గారు అసలు అడిగే పెట్టలేదు. ఫస్ట్లో ఆమె అసెంబ్లీలో కరుణానిధి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆమెని అవమానించారు అసెంబ్లీలో అని, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానని మళ్ళీ ఆ ముఖ్యమంత్రిగానే వచ్చారు. మరి ఆమెని డిస్క్వాలిఫై చేసి ఉండొచ్చు, మరి కేసీఆర్ గారిని డిస్క్వాలిఫై చేయొచ్చు. డిస్క్వాలిఫై అనే రూల్ కనుక ఉండి జగన్ గారిని డిస్క్వాలిఫై చెయ్యాలి అని రఘురామకృష్ణరాజు గారు అనుకుంటే అది జగన్ గారికే మంచి జరుగుతుంది. అది వాళ్ళ పార్టీ అంతా గగ్గోలు పెడుతుంది, వాళ్ళ పార్టీ అంతా సమీకృతం అవుతుంది, వాళ్ళ కేడర్ అంతా కూడా బలం పుంజుకుంటుంది. అంటే లేని సమస్యలు కొని తెచ్చుకోవడం అనమాట. డిస్క్వాలిఫై చేసినంత మాత్రాన ఏదో కొంప మునిగిపోయి ఆయన రాజకీయాల నుంచి ఏం తప్పుకోడు కదా. రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నేను ఇది ఇంకా రాజకీయాల్లోకి రాను అనే ఉండదు కదా. ఇంకా ఆయన రాజకీయాల్లో పాల్గొనకుండా చేసేది హక్కైతే మీకు లేదు కదా. అయితే ఇక్కడ ఏమిటంటే పులివెందుల ప్రజలు జగన్ గారిని ఎందుకు ఎన్నుకున్నారు? తమ ఎమ్మెల్యేగా ఆయన చట్టసభల్లో శాసనసభలో తమ తరఫున మాట్లాడి తమ సమస్యల గురించి కానీ తమ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఒక రిప్రజెంటేటివ్గా ఎన్నుకున్నారు. ఈయనేం చేశాడు? రకరకాల కారణాలతో నాకేదో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు అని. అది యాక్చువల్గా 10% రూల్ పొజిషను ఉందో లేదో ఎవరికి తెలియదు. అది లేదు, అది ఒక సాంప్రదాయంగా వచ్చింది, అవతల వాళ్ళకి ఇచ్చారు. 10% అంటే 18 సీట్లు పైగా వస్తే తప్ప ఇవ్వమని వీళ్ళు అంటారు. సరే, ప్రతిపక్ష నాయకుడుగా హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రోటోకాల్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ గారే కదా ప్రతిపక్ష నాయకుడు. ఇంకెవరైనా ఉన్నారా? వేరే పార్టీ ఏముంది? జనసేన, బీజేపీ అందరూ కలిసే ఉన్నారు. జగన్ గారే కదా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆయన పులివెందుల తరఫున కాకపోయినా ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడే ప్రతిపక్ష నాయకుడు ఆయనే కదా. ఆయన మాట్లాడాలి కదా. పోలవరం పూర్తి గురించి మాట్లాడవచ్చు, విశాఖ ఉక్కు గురించి మాట్లాడవచ్చు, ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. ఆయన అవన్నీ మాట్లాడకుండా ఆయన అసెంబ్లీకి పోకుండా ఉండడం అనేది కరెక్ట్ కదా. అసెంబ్లీలో అవమానిస్తారంటే అవమానిస్తారు. మీరు అవమానించలేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు తిట్టారు కదా, మిమ్మల్ని కూడా అవమానిస్తారు, డెఫినెట్గా అవమానిస్తారు. మళ్ళీ డౌట్ ఎందుకు మీకు దాంట్లో? నాకు మైక్ ఇవ్వరంటే ఇవ్వరు. ఎందుకు ఇస్తారు మైకు? మీరు మైక్ ఇస్తే ఏం చేస్తారు? తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను విమర్శించి తిడతారు. మీకు తిట్టడం కోసం ఎవరైనా 2 hours మైక్ ఇస్తారు ఎక్కడైనా? ఏమి ఇవ్వరు. మీకు ఒక 2 నిమిషాలు ఇస్తారు, మీరు అంత మించి మాడితే కట్ చేస్తారు. ఇవన్నీ మామూలే కదా.
ఇప్పుడు అంటే ఈయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి జగన్ గారినే డిస్క్వాలిఫై చేస్తారా? లేకపోతే పెద్దిరెడ్డి గారు ఇంకోళ్ళు ఎవరైతే మొత్తం 11 మంది ఉన్నారో అందరినీ చేస్తారా? ఎవరిని చేయలేరు, చెయ్యాలంటే. చెయ్యలేరు. ఫస్ట్ పాయింట్ చేయరు. చేస్తే ఆ తలకాయ నొప్పి లేని అదేమంటారు తేనె తుట్టను గదిలిచ్చి తలనొప్పులు కుట్టించుకోవడం అనమాట. ఆ ఈగలతో కుట్టించుకున్నట్టు ఉంటుంది. డిస్క్వాలిఫై చేసినా కూడా మళ్ళీ వాళ్ళే కదా గెలుస్తారు. ఒకవేళ 11 వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేస్తే పోనీ ఇంకొక 3 సీట్లు మీరు గెలుస్తారేమో, కానీ మొత్తంగా గెలవలేరు కదా. పులివెందులు అయితే గెలవలేరు కదా. పులివెందుల్లో ఏదైనా మిరకలు చేసే తప్ప గెలవలేరు. ఎందుకు మరి ఇంక ఊరికే లేని జనంలో ఆల్రెడీ కొంత అసహనం ఉంది. ఎందుకు అసహనం ఉంది అంటే మెల్లిగా రకరకాల పన్నులు, రిజిస్ట్రేషన్ పన్నులు, కరెంటు ఇవన్నీ పెరుగుతున్నాయి. రెండవది వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలకు సంబంధించి క్లారిటీ లేదు. ఈ పాటికి మాకు సంవత్సరం డబ్బులు వచ్చిండేటివి అనే మూడు కొంతమందిలో ఉంది. డబ్బులు 10,000 20,000 డబ్బులు ఉన్న వాళ్ళకి లెక్క కాకపోవచ్చు, కానీ ఒక నార్మల్ దిగువ మధ్య తరగతి వాళ్ళకి 10,000 రూపాయలు అనేది చాలా విలువైంది. వాళ్ళకి సంవత్సరానికి 10,000 20,000 వస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ మీరు నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు పొడిగించారు ఈ పథకాలు అమలు చేయడానికి. కాబట్టి జనంలో అసహనము, కోపము ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనులు చేయకుండా ప్రతిపక్ష నాయకుల్ని వేధించడం మొదలు పెడితే ఇది చరిత్రలో ఎన్నోసార్లు వాళ్ళకు అనుకూలంగా జరిగింది. జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారిని ఆమె ఆమెను వదిలేసి ఉంటే ఏమైండేది కాదు. వీళ్ళు పాలన చేయకుండా వీళ్ళు అనైక్యతతో ఉంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. షా కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ కమిషన్ అని. దాంతో వితిన్ 3 ఇయర్స్ మళ్ళీ ఆమె ప్రధానమంత్రి అయి కూర్చున్నారు. అట్లా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే డీలా పడిపోయింది అనుకున్న వైసీపీని, డీలా ఏం పడలేదు వైసీపీకి ఇప్పటికీ క్యాడర్ ఉంది, వైసీపీకి బలం ఉంది. జగన్ మళ్ళీ ఇప్పుడు జనంలోకి వెళ్ళినా జనం విపరీతంగా వస్తారు, మనం చూస్తున్నాం కదా. వీళ్ళు 4 సంవత్సరాలకు పైగా వీళ్ళకి కాలం ఉంది. వీళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా వైసీపీని మేము వీక్ చేస్తున్నాం అనే భ్రమకు గురై ఇప్పుడు అందరినీ కార్పొరేటర్లని వాళ్ళని ఇల్లు చేర్చుకుని ఏదో చేస్తున్నారు కదా. ఈ భ్రమకు గురయ్యి వీళ్ళు వేధించడం మొదలుపెట్టారనుకోండి. వేధిస్తే మళ్ళీ ఆ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం ఎట్లా వేధింపులకు గురై ఎట్లా లేచి కూర్చుంది. పవన్ కళ్యాణ్ ఎంత అవమానించారు, ఆయన ఏడ గెలుస్తాడు, ఆయనే గెలవలేదు, ఇంకా ఆ పార్టీ ఏడుంది అన్నారు. ఆయన పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచాడు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు, అది వేధించారు, ఇది వేధించారు. ఒకేసారి ఆయన 164 సీట్లకు గెలిచి కూర్చున్నాడు. కాబట్టి వేధిస్తే వైసీపీనైనా వీళ్ళు వేధించడం మొదలు పెడితే వైసీపీ మళ్ళీ లేచి కూర్చొని 29 నాటికి మళ్ళీ బలం పుంజుకొని సవాల్ అంటుంది. వీళ్ళు ఊరికే ఉండి వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేసుకుంటూ పోతే వైసీపీకే ఏం చేయాలో అర్థం కాక కొంత కన్ఫ్యూజన్లో ఉంటుంది. అంతే తప్ప పని కట్టుకొని వేధిస్తే మాత్రం నష్టమే. ఓకే. అయినా క్షేత్రస్థాయిలో యాక్చువల్లీ కొంచెం కొద్దో గొప్ప టీడీపీ చేయలేకపోయిన పనులైనా గట్టిగా చెప్పగలిగేలాగా వైసీపీ పొజిషన్ ఇప్పుడైతే లేదు అనేది ఒక పక్క వినిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఆడుకున్నట్టుగా ఆయన ఏమన్నాడు, సంక్రాంతి నుంచి నేను ఊర్లలో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉంటాను, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిద్ర చేస్తాను, బస చేస్తాను, ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ మీద మాట్లాడతాను, ఇవన్నీ చెప్పాడు కదా. ఆయన ప్రోగ్రాం అంతా పెట్టాడు. ఈ ప్రోగ్రాం అంతా ఏమైందో తెలియదు. ఆయన మళ్ళీ ఏదో లండన్ ఏదో వెళ్ళారు, మళ్ళీ ఏదో ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఇప్పుడు 2-3 సార్లు ఏమో వాయిదా వేశారు. అంటే వీళ్ళు క్షేత్రస్థాయిలో తెలుగుదేశాన్ని ఇంకా ప్రశ్నించి, అంటే ఎందుకు ఇంకా చాలా టైం ఉంది కదా, మనంతా అధికారము, ఎన్నికలు, వీటికి సంబంధించిన రాజకీయాలు కదా, ఇంకా టైం చాలా ఉంది. ఇప్పుడే ఎందుకు వీధుల్లో తిరిగి ధర్నాలు చేసి, ఆందోళనలు చేసి, ఈ పోలీసు వాళ్ళతో గొడవలు పడి, పోలీసు వాళ్ళు ఎత్తి జైల్లో వేసి, పంచాయతీలన్నీ ఇప్పుడే అవసరం అనే మూడ్లో ఉన్నారు వాళ్ళు. బలం లేక కాదు. ఓకే. అంటే కొంతమంది తెలంగాణతో కంపేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసడానికి బీఆర్ఎస్ లేకపోతే బీజేపీనో కాస్త నోరు వినిపిస్తుంది, కానీ వైసీపీ అలా వినిపించలేకపోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ మరీ చిచ్చుతుగా ఏం ఓడిపోలేదు. బీఆర్ఎస్ గట్టిగా ఉంది ఇక్కడ. అక్కడ వైసీపీ పూర్తి స్థాయిలో ఓడిపోయింది. అంటే ఎంత 175 సీట్లకు గాను వాళ్ళకి 10% కూడా రాలేదు. అంటే 8% 7% కూడా వచ్చినట్లు లెక్క. కాబట్టి వాళ్ళు ఎక్కడ నిలదీస్తారు, వీళ్ళు అసెంబ్లీకి పోరు. వీళ్ళేమో అసెంబ్లీకి పోయి గట్టిగా మాట్లాడతారు. తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ గారి గొంతు గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. వీళ్ళు అసలు అసెంబ్లీకే పోరు. ఇంకా నియోజకవర్గాల్లో ధర్నాలు, ఆందోళనలు అవి చేయాలా, ఆ మూడ్ లేదు, ఇంకా లేదు. ఏదో చెప్తూ ఉంటారు కానీ ఇంకా ఏం జరగడం లేదు అక్కడ. కాబట్టి ఇంకా టైం ఉందని అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు ఏమిటో వాళ్ళు
వైసీపీకి సంబంధించింది మనకేమి ఇంకా క్లారిటీస్ ఏమి లేవు. ఆయన అసెంబ్లీకి పోడు, బయట ఎక్కడ ఆందోళనలు చేయడు. ఆ పార్టీ సైలెంట్గా ఉంది. ఆ పార్టీలో దూకే వాళ్ళంతా దూకి వెళ్ళిపోతున్నారు. చిన్న చితక లీడర్లంతా వెళ్ళిపోతున్నారు కదా. పోతే కూడా ఏం కాదు. ఎప్పుడు కూడా గెలుపు ఉంది, గట్టిగా ఉంది అన్నప్పుడు పటపట దూకేస్తారు. అంతా దూకేదే కదా. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా. టీడీపీలో మాత్రం ఇప్పుడు సుమారుగా మనకు తెలిసిన ఫేసులు ఎన్నో ఉన్నాయి, వైసీపీ ఫేసులు. వాళ్ళు అంత దూకేస్తారు కదా. మొన్న అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఎంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇటువైపు రాలేదు. ఇటువైపు వచ్చి మళ్ళీ వాళ్ళే వైసీపీని విమర్శిస్తారు. 5 ఏళ్ల పాటు వైసీపీలో ఉన్నవాళ్ళే తెలుగుదేశంలోకి రాగానే వైసీపీని తిట్టడం మొదలు పెడతారు. ఏమిటో అది కొంచెం కూడా అదేమంటారు, ఏమీ లేవు నామ్స్, ఏ వాల్యూస్ లేవు, నామ్స్ కండిషన్స్ ఏమీ లేవు. అధికారము, డబ్బు, అధికారం. డబ్బు ఉంటే అధికారం వస్తుంది, అధికారం ఉంటే డబ్బు వస్తుంది. జనం మాత్రం పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉంటారు. మనం టెన్నిస్ ఆడుతూ ఉంటే అటు ఇటు తల తిప్పుతూ ఉంటామే మనం. అట్లా తల తిప్పుతూ చూస్తున్నాం. వాళ్ళు తిడుతూ ఉంటే వీళ్ళ వైపు, వీళ్ళు తిడుతుంటే వాళ్ళ వైపు. 5 ఏళ్ళ వరకు మేము ఏం చేసేది లేదు, మా చేతిలో ఏమీ లేదు అనుకొని వాళ్ళు దిగాలుగా చూస్తూ ఉంటారు. అంతే. డిస్క్వాలిఫై చేస్తారా, చేస్తే వీళ్ళకి బెనిఫిట్టా, వాళ్ళకి బెనిఫిట్టా, కాలం నిర్ణయించాలి. ఇంకంతే, ఎవరేమీ చెప్పలేరు. జనానికి మంచి అంటే దాన్ని ఏమంటారు, ఆర్థికంగా కొంత ఆలంబన కావాలి. చాలామంది ఏదో పథకాలు వేస్ట్ అని ఒక వాదన మొదలైంది. కొంత టీడీపీ అనుకూల మీడియాలో కూడా పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రాలు దివాళా తీస్తాయి అని ఒక వాదన మొదలైంది. ఈ మాట ఇప్పుడు కాదు కదా చెప్పాలా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మేనిఫెస్టో ప్రకటించారో అప్పుడు చెప్పి ఉండాలి మీరు. అప్పుడు కాదు కదా చెప్పాలా. అయ్యా మీరు ఇవన్నీ ప్రకటిస్తున్నారు, మీరు మునిగిపోతారని మీరు ఏమైనా చెప్పారా? ఇప్పుడు చెప్పలేదు కదా. ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం పథకాలు వేస్ట్, అదేదో వెనిజులా అవుతుంది, శ్రీలంక అవుతుంది అని చెప్తున్నారు. ఈయనేమో చంద్రబాబు నాయుడు ఎలాగో పథకాలు ఇవ్వలేడు కాబట్టి జనం మళ్ళీ మనకే ఓట్లు వేస్తారనే భ్రమలో ఈయన ఉన్నాడు. జగన్ గారు చేయాల్సిన పని ఆయన చేయడం లేదు, వీళ్ళు చేయడం లేదు. ఓకే, చూద్దాం సార్ ఏం జరుగుతాయి మార్పులు. థ్యాంక్ యూ.